హల్లెలూయా హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ఈ రాత్రి కాలమందు నన్ను ఇంతగా ప్రేమతో ఆహ్వానించిన దేవాకి, అలాగే తండ్రి సమానులు యాకోబయ్య గారికి, అలాగే 2022లో పెళ్లిలో పరిచయమైన శ్రద్ధగయ్య గారికి కూడా ప్రత్యేక వందనాలు. అలాగే ఇక్కడ కూడి వచ్చిన మరి వార్డు కౌన్సిలర్ కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు. మనుషులను గణపరచడానికి మేము ఇక్కడ రాలేదు, కానీ దేవుని మాత్రమే గణపరచడానికి, ఆయన నామాన్ని మాత్రమే చాటడానికి ప్రాంతానికి వచ్చాం. దేవా చెప్పాడు, వార్డు కౌన్సిలర్ గారు వచ్చారు కాబట్టి తెల్లవారు చెప్పిన ఇబ్బంది లేదు, మా కౌన్సిలర్ గారు మాతో ఉన్నారు కాబట్టి అని చెప్పారు. తెల్లవారులైనా పర్వాలేదు, ఎందుకంటే ఈరోజు చలి తక్కువ ఉందంట. తెల్లవారులు చెప్పుకుందాం, ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. దేవా గురించి ఒక చిన్న మాట చెప్పి నేను వాక్యదానానికి వెళ్తాను. దేవాన్ని చూస్తే నాకు బాగా కోపం వస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం నేను కూడా పాటలు రాస్తున్నాను, కానీ చేయలేకపోతున్నాను. కానీ దేవ అయితే తనకు వచ్చిన ప్రతి పింఛన్ రూపాయిని దాచుకుని ఎంతో ప్రయాసతో, ఎంతో భారంతో ప్రతి సంవత్సరం ఒక పాటన్న చేయాలని ఒక ఆశతో ఆ పాట చేయడానికి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే ఈ పాట చేస్తున్న అన్న మచిలీపట్నంలో ఉంటారు, వెలుసునన్న, మంచి సంగీత విద్వాంసులు. ఆయన చెప్పినది ఒకటే మాట, దేవాన్ని చూసి నువ్వెంత ఇచ్చినా నాకు పర్వాలేదు, డబ్బుతో పని లేదని. ఒక పాట చేయాలంటే దగ్గర సుమారు తక్కువ 20,000 నుంచి 1,00,000 రూపాయల వరకు అవుతుంది ఈ రోజుల్లో. కానీ వెలుసునన్న దేవాన్ని ప్రేమించి ఆ యొక్క వ్యక్తిని చూసి అతని పరిస్థితులు అర్థం చేసుకుని నువ్వెంత ఇస్తే అంత, ఎంత అని లేదు అంత అని లేదు, ఎంత చేతిలో పెట్టినా పర్వాలేదు అని వెలుసునన్న ఎంతో ప్రయాసపడి ఈ పాటను, సంగీతాన్ని సమకూర్చారు. హల్లెలూయా. కాబట్టి వారి కుటుంబం కోసం మనం కూడా ప్రత్యేకించి ప్రార్థన చేద్దాం. వాక్యం చెప్పాలన్నది కానీ చలి మాత్రం కొరికే చలి, చాలా విపరీతమైన చలి ప్రాంతంలో ఉంది. మాకైతే అంత చలి లేదు, కానీ ఏదేమైనా ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మనమంతా ఈ నెల క్రిస్మస్ నెల అనిగా పిలుస్తారు. ప్రపంచ దేశాలంతా చేసే గొప్ప పండుగ, పెద్ద పండుగ ఏదైనా ఈ లోకంలో ఉందంటే అదే క్రిస్మస్ పండుగ. చాలా మంది అడిగే ప్రశ్న, బైబిల్లో లేదు కదా ఈ రోజని అంటూ ఉంటారు. క్రిస్మస్ అనగా క్రీస్తు ఆరాధన. యేసయ్యను ఆరాధన చేయడానికి ఒక రోజు అనేది ఎందుకు? జీవితకాలం మనమంతా ప్రభుని ఆరాధన చేయడమే కదా, అదే కదా నిజమైన క్రిస్మస్. అలాగే అందరూ చెప్తూ అంటారు హ్యాపీ క్రిస్మస్ మేరీ అంటారు. మేరీ కాదండి, హల్లెలూయా. అందరికి అలవాటు అయిపోయింది మేరీ మేరీ అని. మేరీ కాదు, మెర్రీ. హ్యాపీ అనగా సంతోషం, మెర్రీ అనగా బహు ఆనందం అని అర్థం. కాబట్టి హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. కాబట్టి ఈ క్రిస్మస్ కి కూడికి వచ్చిన మీ అందరితో ప్రభు మాట్లాడను గాక ఈ రాత్రి. చూడండి, ఒక మాట చదువుకుని వాక్యంలోనికి వెళ్దాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. నిజముగా నీవు కృపా కనికరముల దేవుడవై ఉన్నావు. మరలా చదువుతున్నాను, నిజముగా నీవు కృపా కనికరముల గల దేవుడవై ఉన్నావు. ప్రియులారా, ఈ లోకంలో మనల్ని ప్రేమించిన దేవుడు ఎవరయ్యా అంటే ఆయన కృపా కనికరం గల దేవుడు. క్రిస్మస్కి వచ్చి ఆయన పుట్టుక గురించి చెప్పకుండా ఏ విషయాలు చెబుతున్నాడండి అని అనుకోవచ్చు. అయితే ప్రియులారా, ఆయన ఎందుకు కృపా కనికరం గల దేవుడు అని ఈరోజు మనం తెలుసుకుని పోతున్నాం. ఈ లోకంలో కష్టాలు ప్రతి మనిషికి వస్తాయి, ఇబ్బందులు ప్రతి మనిషికి కూడా ఉంటాయి. అతడు దైవజనుడే కావచ్చు, లేకపోతే విశ్వాసే కావచ్చు. ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడికి కూడా ఏదో ఒక సమస్య ఉంది. పుట్టిన పిల్లవాడు మొదలుకొని రేపో మాపో కాటికి వెళ్ళే ప్రతి మానవుడికి కూడా కష్టం అనేది ఉంది, ఇబ్బంది అనేది ఉంది, సమస్యలు చాలా ఉన్నాయి. ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తున్న జరగని కార్యాలు, ఎంతో కాలం నుంచి ప్రభు పరిచర్య చేస్తున్న, ఎంతో కాలం నుంచి దేవునితో నడుస్తున్న జరగని కార్యాలు ఎన్నో ఉన్నాయి ఈ లోకంలో. అయితే ప్రియులారా, బైబిల్ గ్రంథంలో కూడా ఒక వ్యక్తి
ఎన్నో యాన్ల నుంచి అంట సేవ చేస్తున్నాడు. ఏంటండి, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని పరిచయం చేస్తూ తన క్రమం చొప్పున దేవుని మందిరంలో ఉంటూ దేవుని సేవ చేస్తూ అనేక మంది కోసం విజ్ఞాపనం చేస్తూ అతను కూడా కన్నీళ్లు కారుస్తూ దేవుని మందిరంలో కూర్చుని ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, ఈ లోకంలో ప్రతి ఒక్కరు చూసేది ఏంటంటే మనిషి యొక్క బలహీనతను చూస్తూ ఉంటారు. ఏం చేస్తారంటే ఈ రోజున దేవాన్ని చూసి అడిగితే, అయ్యా దేవా ప్రార్థన చేయ మా కోసం అంటే, మనలో చాలా మంది ఏమనుకుంటారంటే ఆడికే సరిగ్గా లేదు, కూర్చుంటే లేవలేడు, లేస్తే కూర్చోలేడు, అతడే ప్రార్థన చేసుకుంటే అతడి దేవుడు బాగు చేయొచ్చు కదా, అతను ప్రార్థన చేస్తే మాకిదే ఏదండి అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. ప్రియులారా, అలాగే బైబిల్ గ్రంథంలో కూడా ఒక దైవజనుడిని చాలా మంది అలాగే మాట్లాడారు. ఒక దైవజనుడు అదే పరిచయం చేస్తూ ఉంటే అసలు ఏమిటి క్రిస్మస్, ఆయన చెబుతున్న మొదటి మాట ఏమిటి, సేవ చేస్తున్న దైవజనుడికైనా ఈ లోకంలో ఆయన ద్వారా ప్రతి మనుషుడు కలిగిన ప్రతి ఒక్కరికి చెప్తున్న ఒక మాట ఈ రాత్రి మనం వినబోతున్నాం. ప్రియులారా, ఆ దైవజనుడు అంటే ఆ మందిరాన్ని విడవకుండా ఎంతో కాలము దేవుని మందిరంలో కూర్చుని కన్నీళ్లు కాడుస్తూ ఒక విషయం గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒకే విషయాన్ని గురించి ప్రార్థన చేస్తూ కన్నీళ్ళని ఇంకిపోయాయి. అతని ప్రార్థన కోసం అనేక మంది బయట కూర్చున్నారు. అయ్యా మా కోసం కూడా ప్రార్థన చేయి, మా కోసం కూడా కన్నీరు కాచు, అయ్యా మా సమస్య ఇది, మా ఇబ్బంది ఇది అని చాలా మంది ప్రజలంట దేవుని మందిరం దగ్గరికి వచ్చి కూర్చున్నారు. ఎలా అంటే ఈరోజు మీరు వచ్చారు కదా, ఇలాగే వచ్చి కూర్చుంటే అతడు దేవుని యాచక ధర్మం చొప్పునంట దేవుని మందిరంలో పరిచయం చేస్తూ అతడు ఉంటూ ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడా అంటే అతడు బహుకాలం గడిచిన వృద్ధుడు. ఎవరు చెప్పండి ఆయన? బహుకాలం గడిచిన వృద్ధుడు. తన భార్య కూడా గర్భం ఉడిగినదై ముసలిదైపోయినది. అటువంటి సందర్భంలో ఆ వ్యక్తి దేనికోసం ప్రార్థన చేస్తున్నాడంటే అతనికంట పిల్లలు లేరు. ఎవరు లేరండి? పిల్లలు లేరు. అయ్యా నాకు పిల్లలు లేరు, నేను ఎవరికి ప్రార్థన చేయాలన్నా, ఏ కుటుంబానికి వెళ్ళాలన్నా ఏమంటున్నారంటే వాడికే పిల్లలు లేరు కదా, వాడు ప్రార్థన చేస్తే మనకేం పుడతారు. అందరూ రాజాని సన్నిధిలో పాట అన్నారండి. ప్రస్తుతము తెలుగు రాష్ట్రాలను చేసి దేవుని మహిమకరంగా వాడబడుతున్న పాట ఏంటిది? రాజాని సన్నిధిలో. మా అన్న జానన్న ఆయన్ని ఎక్కడికి వెళ్ళా ఎప్పుడు ఒక మాట అనేవాళ్ళంట, ఒరే ఆడి జీవితమే సరిగ్గా లేదు, వాడిని ఎందుకురా ప్రార్థన పిలిచారు, వాడి జీవితమే సక్రమంగా లేదు, వాడిని ఎందుకు ప్రార్థన పిలిచారు, వాడిని పిలిచారంటే మీ జీవితాలు కూడా అలా నాశనం అయిపోతాయి, వారి కుటుంబాలు కూడా అలా నాశనం అయిపోతామని చాలా మంది సేవకులు ఆ జానని తిట్టేవాళ్ళంట. ఈ రోజున ప్రియులరా, మన జీవితాలను బట్టి, మన బలహీనతలను బట్టి మనం తిట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు, మనల్ని అపహేళన చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు, మనల్ని నిందించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎవరు మనల్ని నిందించినా, ఎవరు మనల్ని అవమానించినా ప్రియులరా, ఘనపరచువాడు, మనల్ని దీవించేవాడు ఒకడు ఉన్నాడు, ఆయనే నజరేయుడైన యేసు. ఎవరైతే ఆ కాలమందు ఆ అన్నను అలా మాట్లాడుతూ ఉన్నారో ఈ రోజున ఏం చేస్తున్నారు తెలుసా? అదే సేవకుని కోసం, ఆయన వాక్కు కోసం, ఆయన డేట్ కోసం ఎదురు చూస్తూ ఉన్న సేవకులు ఎంతో మంది. హల్లెలూయా. గల కారణం ఏంటో తెలుసా ప్రియులారా? పనికి రాని దానిని పనికొచ్చే పాత్రగా చేయవాడు ఆయనే. అటువంటి ఆ దైవజనుడు కూడా మందిరం విడవకుండా కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. లోకాసు సువార్తలో ఈ మాట మనకి స్పష్టంగా కనబడుతుంది. లోకాసు సువార్త మొదటి అధ్యాయము 8వ వచనం. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్లి ధూపం వేయుటకు అతని వంతు వచ్చును. ధూప సమయం ముందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతను చూచి తొందరపడి భయపడిన వాడైను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకు. హల్లెలూయా. ప్రియులారా, దేవుని మందిరంలో కూర్చుని ప్రార్థన చేస్తున్న
జకర్యాతో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఈ రాత్రి కాలం మంది ఇక్కడ కూడి ఉన్న మీరు కూడా ఏ సమస్యతో అయితే ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు, ఏ ఇబ్బందితో అయితే దేవుని దగ్గరికి వచ్చారో నాకు తెలియదు, కానీ సమస్తాన్ని చూచుచున్నవాడు ఒకడు ఉన్నాడు. ప్రతి మానవుడికి ఎన్నో సమస్యలు ఉన్నాయి, ప్రతి మానవుడికి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. కొంతమంది పిల్లలు పుట్టలేదని, కొంతమంది ఉద్యోగాలు లేవని, కొంతమంది కుటుంబాలు సరిగ్గా లేవని, లేకపోతే పిల్లల భవిష్యత్తు సరిగ్గా లేదని ఇలా భయపడేవాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇలా ఏడ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇలా కన్నీరు కార్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రియులరా, ఆయన రక్షణ కార్యం ఏమిటో తెలుసా? ఆయన లోకానికి రావడానికి గల కారణం ఏంటో తెలుసా? ఒక మాట చెబుతున్నాడు. ఏమిటో తెలుసా? ఎవరైతే కృంగిపోతున్నారో, ఎవరైతే నలిగిపోతున్నారో, ఎవరైతే అనేకమైన వేదనల చేత నలిగిపోతూ ఏడుస్తూ ఏడుస్తూ కన్నీళ్ళన్నీ ఇంకిపోయి ప్రభు సన్నిధిలో కూర్చుని మొర్రపెడుతూ ఉన్నారో, వారితో దేవుడు చెబుతున్న మొదటి మాట ఏమిటో తెలుసా? భయపడకుడి. హల్లెలూయా. సమస్త మానవాళి భయముతో పాపంలో పడిపోయిన ప్రతి మానవుడితో దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, మీరు భయపడవద్దు. హల్లెలూయా. జకర్యాతో చెబుతున్న మొదటి మాట, అయ్యా నువ్వు భయపడొద్దు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఏ విషయాన్ని బట్టి భయపడుతున్నావు? ప్రజల మాటలను బట్టి భయపడుతున్నావా? ప్రజలు నేను మానసికంగా కృంగదీస్తున్నారని భయపడుతున్నావా? లేకపోతే అనరాని మాటలు ప్రజలు నేను అంటున్నారని నువ్వు భయపడుతున్నావా? ఏ విషయాన్ని బట్టి భయపడుతున్నావు? ఇదిగో నీ కుడి పక్షాన నేను నిలబడి ఉన్నానని దేవుని దూత జకర్యాని బలపరుస్తూ అంటుంది, నీవు భయపడవద్దు. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మనతో చెబుతున్న మాట, మన సంవత్సరానికి ఎన్ని రోజులండి? 365 రోజులు. ఇదే జీవ గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో కూడా భయపడవద్దు అనే మాట 365 సార్లు రాయబడింది. హల్లెలూయా. ప్రతిరోజు కూడా దేవుడు నిన్ను భయపడవద్దు, భయపడవద్దు, భయపడవద్దు అని ఆయన మన పక్షాన నిలబడి ఉన్నాడు. ఆయన మనం చెంత నిలబడి, మన కుడిపక్షాన్ని నిలబడి నువ్వు భయపడవద్దు, నువ్వు భయపడవద్దని చెబుతున్న ఏకైక దేవుడు ఆయన నజరేయుడైన యేసు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన అంటున్నాడు నువ్వు భయపడవద్దని. రెండో మాట అంటున్నాడు, నీ ప్రార్థన వినబడినది. ఏంటిదండి? నీ ప్రార్థన వినబడినది. ప్రియులారా, దేవుని దగ్గరికి వచ్చి నువ్వు కోరుకున్న కోరిక ఏమిటి? దేవుని దగ్గరికి వచ్చి నువ్వు పెడుతున్న మొర్రేమిటి? దేవుని దగ్గరికి వచ్చి అయ్యా నా సహాయం చేయమని నువ్వు అడుగుతున్న సంకల్పం ఏమిటి? అదైతే నువ్వు అడుగుతున్నావో, దేని గురించి అయితే దేవుని సందులో మొరపెడుతున్నావో, ఆ విషయాన్ని గురించి ప్రభు చెబుతున్న మాట ఏమిటి తెలుసా? నీ ప్రార్థన నాకు వినబడినది. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు తెలుసా? మన ప్రార్థనలను వినే దేవుడు. ఆయన చెవులు మూసుకునే దేవుడు మాత్రం కాదు. అందుకని వాక్యం ఉంటుంది, కైతరి నిర్మించిన వాడు కానకుండునా, చెవులు నిర్మించిన వాడు వినకుండునా. నీ ప్రార్థన నాకు వినబడినది. ప్రియులారా, మనం చదివిన మొదటి మాట ఏమిటంటే ఆయన కృపా కనికరములు గల దేవుడు. ప్రియులారా, జకర్యా దేవుని సన్నిధిలో కూర్చుని ఎంతో కాలం ప్రార్థన చేస్తూ, ఎంతో కాలం ఏడుస్తూ ఉంటే కృపా కనికరముల దేవుడు చూస్తున్నవాడు. హల్లెలూయా. ఆయన చూస్తే ఏమన్నాడంటే, నీ ప్రార్థన నాకు వినబడినది జకర్యా, నువ్వు భయపడవద్దు, నువ్వు భయపడవద్దు, నువ్వు భయపడవద్దు అంటున్నాడు. ప్రియులారా, ఈ లోకంలో మానవుడు భయపడకుండా ఉండాలంటే, మన ప్రార్థన కూడా దేవుడు వినాలంటే మనం ఏం చేయాలో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలంట 40 ఏండ్లు అరణ్య యాత్ర చేసి, 2 సంవత్సరాలండి, 40 ఏండ్లు. ప్రియులారా, ప్రతిరోజు కూడా దేవుడు వారిని ఎలా పోషించాడో తెలుసా? పరలోక మన్నాతో పోషించాడు. కీర్తన గ్రంథులు అంటాడు, దేవదూతలు తినే ఆహారాన్ని అంట దేవుడు వారికి పెట్టాడు. ఇలా ప్రతిరోజు కూడా వారు మన్నాడు తింటూ గడుపుతున్న ఆ రోజులలో, సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో ఒక రోజున ఏం చేశారంటే, ప్రియులారా, ఈ రోజును కూడా చాలా మంది దేవుని వాక్యాన్ని వింటూ, దేవునితో నడుస్తూ, దేవుని ఆరాధన చేస్తూ, దేవునితోనే ఉంటూ కొంతమంది చేస్తున్న కార్యకలాపాలు. ప్రియులారా, క్రిస్మస్ అనగా క్రీస్తు ఆరాధన. ఆయన కృపా కనికరముల దేవుడు. మర్చిపోకండి, ఆయన ఎవరండి? కృపా కనికరము గల దేవుడు. ఎంతో మంది క్రిస్మస్ ఆరాధన చేస్తూ ఉన్నారు. అయితే క్రిస్మస్ ఆరాధన చేస్తూ కూడా ఏం చేస్తున్నారంటే వ్యర్థమైన కార్యకలాపాలు చేస్తున్నారు. కొంతమంది క్రిస్మస్ అంటూ పార్టీ పెడతాడు. ఏం పార్టీ అంటే, ఇంటి మీద స్టారు, ఇంటిలోన బారు. ఇదేంటిది? పండగడికి
అరే క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన. నువ్వేం చేస్తున్నావు అంటే ఇంటి మీద పెద్ద స్టార్ పెట్టి ఇంటిలో ఏం పెడుతున్నాడు, బారు పెట్టేసి అంటున్నాడు నాకు క్రిస్మస్ పండుగ వచ్చింది. ఏమొచ్చిందంట, క్రీస్తు నా కోసం పుట్టాడు అని సంతోషం కలిగి ఏంటంట తాగుతూ తూగుతూ ఏమండి అనేక మంది స్నేహితులు పిలుస్తూ, వాడకనే కాదు స్నేహితులు పిలిచి అంటాడు, అరే యేసయ్య మన కోసం పుట్టాడు, మీరు తినండి తాగండి. ఏమండి క్రిస్మస్ దేనికి చేశారంటే తాగడానికి తినడానికి ప్రాధాన్యత ఇచ్చారు. 11వ అధ్యాయంలో మనం చదివినట్లయితే అక్కడ వారి కన్నులు ఎదుటంట, ఇశ్రాయేలు కన్నులు ఎదుటంట మన్నా కాక ఇంకోటి ఏమీ లేదు. ప్రియులారా, ఈ రోజున మన కన్నులు ఎదుట వాక్యం ఉన్న, దేవుని ప్రత్యక్షత ఉన్న గ్రహించిన వారు ఎందరో ఉన్నారు. వారి కన్నులు ఎదుట మన్నా తప్ప ఏమి లేదంట. ఈ రోజున క్రైస్తవం కూడా వాక్యాన్ని పక్కన పెట్టేసి, క్రీస్తు ఆరాధన పక్కన పెట్టేసి ఏం చేస్తున్నారో తెలుసా? యవన బిడ్డలతో డాన్సులు. ఎవరితోనండి? యవన బిడ్డలతో డాన్సులు. వాళ్ళు కూడా నిక్కర్లు వేసుకుని, మంచి డ్రెస్ కూడా కాదు, నిక్కర్లు వేసుకుని ఎంత అందంగా చేస్తున్నారు కదా. హల్లెలూయా. దానివల్ల దేవుని నామానికి అవమానమా ఘనత? ఏమండి, ఇశ్రాయేలు ప్రజలంట 40 ఏళ్ళు మన్నాను తింటూ వారి కనులు ఎదుట మన్నా లేక ఏమి లేదంట. వాళ్ళు అంటున్నారు. అప్పుడు వారికి ఏం గుర్తొచ్చింది తెలుసా? ఐగుప్తులో తిన్న దోసకాయలు గుర్తొచ్చినాయి అంట, కీరకాయలు గుర్తొచ్చినాయి అంట, ఉల్లిగడ్డలు గుర్తొచ్చినాయి అంట, అరే తెల్లగడ్డలు గుర్తొచ్చినాయి అంట. అక్కడ తింటే మేము మాంసం తినేవాళ్ళం, అక్కడ ఉంటే మాకు బాగుండేది, అక్కడ సంతోషం ఉంది, ఇక్కడ ఏమి లేదు. ఈ రోజున క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ సమాజం ఎలా ఉందో తెలుసా? క్రీస్తు ఆరాధన పక్కన పెట్టేశాయి. ఎక్కడైతే సంతోషం ఉందో, ఎక్కడైతే వాక్యం లేకుండా కుప్పిగంతులు వేస్తున్నారో, ఎక్కడైతే వాక్యం లేకుండా ఏమండి వ్యర్థమైన కార్యకలాపాలు చేస్తున్నారు, పెద్ద సౌండ్ సిస్టమ్ పెట్టి, పెద్ద లైటింగ్లు పెట్టి, దేవుని వాక్యం లేకుండా మంచి బిర్యానీలు పెడుతున్నారు, అదే క్రిస్మస్ అనుకుంటున్నారు ఈ రోజున క్రైస్తవ్యం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా మన్నాను తినలేక పక్కన పెట్టేసంట వారికి ఏం గుర్తొస్తుందంట? మాంసం గుర్తొస్తుందంట, దోసకాయలు గుర్తొస్తున్నాయి అంట. ప్రియులారా, ఈ రోజున క్రైస్తవ్యం కూడా ఏం చేసిందంటే క్రీస్తును పక్కన పెట్టేసి క్రైస్తవంలోనికి ఏం చేస్తున్నాయంటే కొత్త ఆచారాలను, ఏమండి కొత్త ప్రోగ్రాలను తీసుకొస్తున్నాయి అనే మాట. దావీదు నాట్యం ఆడాడు, మేము కూడా నాట్యం ఆడతాం. ఏమంటే జ్ఞానులు సంతోషించారు, మేము కూడా సంతోషిస్తాం. గొల్లలు పాడుతూ తిరిగి వెళ్ళారు. ప్రియులారా, నిజం చెప్పండి, గొల్లలు తిరిగి వెళ్ళేటప్పుడు సువార్తను ప్రచురం చేసుకుంటూ వెళ్ళారు. ఏంటంట? తిరిగి సువార్తను ప్రచురం చేసుకుంటూ వెళ్ళారు. మనోళ్ళైతే అబ్బా లైటింగ్ ఏం పెట్టారా, దమ్ బిర్యానీ ఏం పెట్టారా, ఈ చెప్పుకుంటూ వెళ్తాం. మనం వచ్చింది ఎక్కడికంటే క్రీస్తును ఆరాధన చేయడానికి కదా. మనం చెప్పవలసింది ఎవరి గురించి? క్రీస్తుని గురించి కదా, క్రీస్తు విషయాల గురించి కదా మనం చెప్పవలసింది. క్రైస్తవ్యం మర్చిపోయింది. క్రీస్తుని విడిచిపెట్టి క్రీస్తుని పక్కన పెట్టేసి వింత ఆచారాలకు పొందలు దొక్కుతూ, ఏమండి ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారు మా కనులు ఎదుట మన్నా ఉన్నా సరే దానిని పక్కన పెట్టేసంటే మాకు మాంసం కావాలని ఏడుస్తున్నారు. ఈ రోజున క్రైస్తవ సమాజం వాక్యాన్ని పక్కన పెట్టేసి మంచి మంచి ఆచారాలకు, మంచి మంచి కళలకు పోషణ ఇస్తూ, ఏమండి అన్యుడు అనగా దేవుని నమ్మనివాడు కదా, అలాగా దేవుడిని పక్కన పెట్టేసి ఎంతో మంది ఇటువంటి కార్యకలాపం చేస్తున్నారు. ప్రియులారా, వారు కూడా మాంసాన్ని ఆశించి ఒకరోజు కాదు, 2 రోజులు కాదండి, నెల దినాలంట వారి నాసిక రంధ్రాల నుంచి బయటకు వచ్చి అంత తిన్నారంట. తినని వారు ఏమయ్యారు తెలుసా? అక్కడికక్కడే మరణించారంట. హల్లెలూయా. ఏం చేశారు? మరణించారంట. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి, దేవుని మన్నా కాక వారు ఏం భుజిస్తున్నారంటే ఈ లోక ఆచారాలు భుజించే వారు ఉన్నారు, ఈ లోక ఆచారాలు పాటించే వారు ఉన్నారు. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసిన వారు ఏమవుతున్నారు తెలుసా? మృతులు అవుతున్నారు తప్ప సజీలో నిలిచే వాళ్ళు ఎవరు ఈ లోకంలో లేరు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎవరైతే మాంసాన్ని ఆపేక్షించి, ఏమండి దేవుని మన్నా మాకు వద్దని పక్కన పెట్టేసి ఇటువంటి ఆచరణలు ఇచ్చేస్తున్నారు. ప్రియరా, జాగ్రత్త. ఈ రోజున రాబోతుంది ఏంటి తెలుసా? దేవుని రాకడ. హల్లెలూయా. మనం చెప్పుకోవాల్సిన దేవుడి రాకడ గురించి చెప్పుకోవాలి. ఆయన రాకడ త్వరలో రాబోతుంది. ఇప్పటికే ఇజ్రాయెల్ దేశంలో అనేకమైన యుద్ధాలు జరుగుతున్నాయి.
బైబిల్లోని దేశంలో అనేక యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. దేనికే సాదృశ్యాలు అంటే దేవుని రాకడ సమీపంలో ఉంది. మొన్నటినే మన తెలుగు రాష్ట్రాల్లో భూకంపం వచ్చింది 7:45కి, తెలుసండి. 5 సెకండ్లు ఇలా ఊగిపోయింది. నేను 99 టీవీలో రిపోర్టర్ కింద చేస్తాను. మా ఆంధ్రాలో భూకంపం అలా ఊగిందంట, అంతే పిల్లరా. అదే రెక్టార్ స్కేల్ దాటితే ఆ 5 సెకండ్ల చాలు మన భూమి అంతం అవడానికి. ఆయన రాకడ త్వరలో రాబోతున్నాడు. ఆయన ఎప్పుడో జన్మించాడండి, మరణించాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన మరలా రాబోతున్నాడు. ఆయన ఎవరంటే కృపా కనికరముల దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు మన్నా వద్దని పక్కన పెట్టేశారు. వారికంట తర్వాత మన్నా వెతికినా దొరకలేదంటే అండి. ఏం దొరకలేదు వారికి? మన్నా దొరకల. వాక్యము దొరకని రోజులు రాబోతున్నాయి, వాక్యం అందని రోజులు రాబోతున్నాయి. కాబట్టి వాక్యాన్ని నీ హృదయం అనే పలకల మీద రాసుకుంటే దేవుని మాత్రాన్ని విడవకుండా జకర్యా ఏం చేస్తాడంటే దేవుని సన్నిధిలో కూర్చుని ఏడుస్తూ ఉన్నాడయ్యా, నా పరిస్థితి ఇది, నా ఇబ్బంది ఇది, నువ్వు కృపా కనికరముల దేవుడు కదా, నువ్వు గొప్పవాడు కదా అని ఏడుస్తూ దేవుని మందిరంలో కూర్చున్నాడు. కూర్చుంటే దేవుడు మాట్లాడుతున్న మాట, భయపడవద్దు, నీ ప్రార్థన నేను విన్నాను, నీ ప్రార్థన నేను విన్నాను. ఇదిగో నీ భార్య గర్భవతి కుమారుని కంటే అంటాడు జకర్యా. అప్పుడు వరకు చేసిన ప్రార్థన అండి, పిల్లలు లేరని. ఇప్పుడేమంటున్నాడంటే నా భార్య ముసుగుది ఎలా పుడతారయ్యా, ఏమంటున్నాడు? నా భార్య ముసుగుది ఎలా పుడతారయ్యా అని అడుగుతూ ఉంటే నీ దీనికి ఇదే సాదృశ్యం. నువ్వు మాట్లాడవు, మౌనిగా ఉంటావు. ఏమంటావు? నువ్వు మౌనంగానే ఉంటావు, నువ్వు మాట్లాడవు. ఏమండి పిల్లరా, దేవుని కార్యాలు నువ్వు చూడాలంటే, దేవుని అద్భుతాలను మనం చూడాలంటే ఏం చేయాలంటే దేవుని మందిరంలో కూర్చుని కన్నీరు కార్చే వరంగా, కన్నీరు విడిచే వరంగా ఆయన సన్నిధిలో కూర్చుని, ప్రభువా నీవు తప్ప నాకు వేరే ఆధారం లేదని వేడుకునే వారంగా నీవు ఉంటే ఈ క్రిస్మస్ దినాలలో ప్రియులారా దేవుడు నీతో చెబుతున్న మాట, భయపడవద్దు. ఏంటిదండి? భయపడవద్దు. నీ ప్రార్థన ఏంటిదండి? నీ ప్రార్థన నేను విన్నాను. నీ సమస్య ఏదైనా, నీ ఇబ్బంది ఏదైనా, మనుషులెల్లా నేను గురించి తప్పుగా మాట్లాడుతున్నా సరే నీ ప్రార్థన నేను వింటున్నాను. కాబట్టి నువ్వు భయపడొద్దని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి పిల్లరా, ఈ క్రిస్మస్ దినాల్లో ఏ విషయం గురించి నువ్వు భయపడుతున్నావు, దిగులు పడుతున్నావు? ఒకసారి ఆలోచన చేసుకో. ఏ విషయాన్ని గురించి నువ్వు భయపడుతున్నావు ఆలోచన చేసుకో. దావీదు తన జీవితంలో భయపడిన రోజు లేదు, క్షణం లేదు. ఎందుకనంటే కడుపున పుట్టిన పిల్లలు మొదలుకొని చంపాలని, పిల్లనిచ్చిన మామ సైతం చంపాలని ఆలోచన చేసి తరుముతూ ఉంటే తన యవన కాలమంతా అరణ్య పాలైపోయింది, బాలమంతా అరణ్య పాలైపోయింది. దేవుని మాత్రమే నమ్ముకుని, ఆయన మాత్రమే కేంద్రం చేసుకుని, అయ్యా నీవు తప్ప నాకు వేరే ఆధారం లేదు, నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు, ఇగో మరణమై స్మరణకు రాని వాళ్ళు ఓటుకుండవల్లి నేను ఉన్నానని దావీదు తన జీవిత కాలమంతా ఏడుస్తూ ఉంటే దేవుని కృప ఏం చేసింది తెలుసండి? మహారాజుగా నిలబెట్టింది. దేవుని కృప ఏం చేసింది తెలుసండి? వేలది కొలి స్తుతుల మధ్యలో దావీదుని గొప్పగా నిలబెట్టింది. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో వచ్చే కష్టాలు ఏవైనా, ఇబ్బందులు ఏవైనా అవి పక్కన పెట్టి దేవునితో నడిచే అనుభవం నీకుంటే, దేవునితో సహవాసం చేసే కృప నీకుంటే దేవుడు మనందరి జీవితంలో గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమేన్. కాబట్టి ఈ క్రిస్మస్ దినాలలో సమయం అయిపోతే నేను ముగిచేస్తున్నా 5 నిమిషాల్లో. ఈ క్రిస్మస్ దినాలలో దేవుడు మనతో చెబుతున్న ఒక గొప్ప మాట, నువ్వు భయపడవద్దు, నీ ప్రార్థన నేను వింటున్నాను. నువ్వు భయపడొద్దు, నీ ప్రార్థన నేను వింటున్నాను. నీ పక్క వారితో చెప్పండి, నువ్వు భయపడవద్దు, నీ ప్రార్థన దేవుడు వింటున్నాడని చెప్పండి. నీ పక్క వారితో, భయపడవద్దు, దేవుడు నీ ప్రార్థన విన్నాడు. ఏ విషయాన్ని గురించి నువ్వు భయపడినా, ఏ విషయాన్ని గురించి నువ్వు దిగులు పడుతున్నా, ఏ విషయాన్ని గురించి అయినా నువ్వు కన్నీరు కారుస్తున్నా, ప్రతి కన్నీటిని దేవుడు తొడవబోతున్నాడు. ఆయన ఎవరయ్యా అంటే కృపా కనికరము గల దేవుడు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? ఆయన ఆదరణకర్తకి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన నిన్ను ఆదరించడానికి, నిన్ను ఓదార్చడానికి, నిన్ను పాపంలో శాపంలో కొట్టిమిట్లాడుతుంటే నీ పాపం నుంచి విడుదల
చేసి నీ శాపాల నుంచి కట్టెలు తెంచి ఆయన నిత్య రాజులను చేర్చాలని ఆయన రక్తాన్ని నీ కోసం చిందించాడు. ఆయన ప్రాణాన్ని నీ కోసం అర్పించాడు. ఆ కలువరి శిలువలో నీ కోసం మరణించాడు. ఇదిగో ఆయన మృతుడై సజీవుడై తిరిగి లేచాడు. ఆయన మరల మేఘాల మీద త్వరలో రాబోతున్నాడు. ఎందుకు తెలుసా? నిన్ను నన్ను తన రాజ్యంలో నిలబెట్టుకోవాలని, నిన్ను నన్ను తన సింహాసనం ముందు కూర్చొని పెట్టుకోవాలని ఆయన త్వరలో రాబోతున్నాడు. కాబట్టి పిల్లరా, ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. ఆయన సందులో కూర్చుందాం. ఏ ఇబ్బంది ఉన్నా, ఏ భయం ఉన్నా దేవుని సందులో నువ్వు మొరపెట్టు. దేవుడు నీ ప్రతి ప్రార్థన విని మన జీవితంలో గొప్ప కార్యాలు చేయను గాక. మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ మహోన్నతుడ జీవాధిపతి ఆశ్రయకరుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన ఈ రాత్రి కాలమందు ప్రభువా భయపడవద్దు, నీ ప్రార్థన మేము విన్నానని నీ వాక్యం ద్వారా సెలవిచ్చిన విధానం బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, సమయం కొద్దిగా ఉన్నను నీ నామాన్ని కనపరిచే కృప ఇచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతో భారభరితంగా ప్రభు నీ బిడ్డలు నీ కొడుకుని ఏర్పాటు చేస్తున్నారయ్యా. వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ప్రతి ఒక్కరి జీవితంలో నూతనమైన కార్యాలు జరిగించి అయ్యా వెనక జరుగుతున్న కార్యక్రమాలు కూడా మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతూ నీ కృప ఆశీర్వాదాలు నింపి ఈ పాట కూడా అనేకుల మంది ఆశీర్వాదం కూడా సహాయం చేయమడుతూ యేసు నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.